హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మనం ఈరోజు వీడియోలో మనం టెక్స్టైల్ ఇండస్ట్రీ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మన సబ్స్క్రైబర్ ఒకరు ఉదయ్ కుమార్ మనకి కామెంట్ పెట్టారు, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ స్టాక్స్లో మంచి స్టాక్స్ ఏవి అండ్ ప్రెసెంట్ ఇప్పుడు గుడ్ టైమా ఈ టెక్స్టైల్ స్టాక్స్ కొనడానికి అన్నట్లుగా మనకి క్వశ్చన్ చేశారు. చూడండి, హాయ్ బ్రో, ప్లీజ్ సజెస్ట్ సమ్ గుడ్ స్టాక్స్ ఆన్ టెక్స్టైల్ సెక్టర్. I think it's a good time to look into textile sector. Please give your view on it. Looking forward for a video or a response from your side. I really like your stock work and efforts you put in. Thank you అండి ఉదయ్ గారు, థ్యాంక్ యూ ఈ కామెంట్ పెట్టినందుకు. మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే ఈ టెక్స్టైల్ స్టాక్స్ కొంచెం ఈ మంత్లో కొంచెం ర్యాలీ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకు అంటే మనకు రీసెంట్గా మన ఇండియాలో కాటన్ ప్రైజెస్ అయితే డౌన్ అవుతున్నాయి అండ్ యూఎస్లో ఈ టెక్స్టైల్ డిమాండ్ అయితే కొంచెం పెరిగింది. మనం లాస్ట్ 1 yearగా చూస్తే మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంటారు కదా, యూఎస్ కానీ వెస్ట్రన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంటారు మన ఇండియా నుంచి. అవి మనకు కొంచెం తగ్గాయి, కొంచెం ఎక్స్పోర్ట్స్ అయితే తగ్గాయి. అక్కడ యూఎస్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో ఈ రెసిషన్ అండ్ ఇన్ఫ్లేషన్ వల్ల అక్కడ డిమాండ్ అయితే తగ్గింది, టెక్స్టైల్ డిమాండ్ అయితే. మనం రీసెంట్గా న్యూసెస్లో చూస్తే ఈ వాల్మార్ట్లో కూడా వాళ్ళ సేల్స్ అయితే డౌన్ అయ్యాయి. వాల్మార్ట్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టోర్ ఇన్ యూఎస్ఏ. అంత పెద్ద స్టోర్లో కూడా డిమాండ్ అయితే చాలా తగ్గింది అన్నట్లుగా అక్కడ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. దానివల్ల ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ తగ్గాయి. దానివల్ల ఈ ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ అన్ని చాలా వరకు సఫర్ అయ్యాయి. వీళ్ళ రెవెన్యూస్ తగ్గాయి, వీళ్ళ ప్రాఫిట్స్ తగ్గాయి అండ్ లాస్ట్ 1 yearగా చూస్తే ఈ స్టాక్ ప్రైజెస్ అయితే చాలా ఫాల్ అయ్యాయి. ఈ స్టాక్ ప్రైజెస్ ఇలా ఫాలో అవడంతో మంచి చీప్ వాల్యుయేషన్స్కి అయితే వచ్చాయి చాలా స్టాక్స్, ఈ టెక్స్టైల్ స్టాక్స్. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఈ కాటన్ ప్రైజెస్ తగ్గడం వల్ల అండ్ యూఎస్లో మళ్ళీ డిమాండ్ అయితే పెరగడం వల్ల మళ్ళీ ఎక్స్పోర్ట్స్ మళ్ళీ పెరిగి మళ్ళీ వీళ్ళ మార్జిన్స్ పెరుగుతాయన్న దాంతో ఈ స్టాక్ ప్రైజెస్ అయితే పెరగడం స్టార్ట్ అయ్యాయి. దీనివల్ల ఈ క్వార్టర్లో ఈ రిజల్ట్స్లో అయితే రావు, కానీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో అయితే బెటర్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ స్టాక్ ప్రైజెస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ర్యాలీ అవ్వడం. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ టెక్స్టైల్ స్టాక్స్ కొనొచ్చా అంటే నేనైతే ఎస్ అనే చెప్తాను. ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు బై. ఎందుకంటే మనకి చీప్ వాల్యుయేషన్స్లో దొరుకుతున్నాయి. ఈ స్టాక్స్ లాస్ట్ ఇయర్లో చూస్తే చాలా ఫాల్ అయ్యాయి కదా, ఈ ఫాల్ తర్వాత మనం ప్రజెంట్ చూస్తే మంచి అట్రాక్టివ్ ప్రైజెస్లో అయితే దొరుకుతున్నాయి. అండ్ ప్రజెంట్ ఈ న్యూస్ వల్ల మళ్ళీ ర్యాలీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ మనం ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి చూస్తే ఇది డీసెంట్ ఇండస్ట్రీ. మనం ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ చేసి కొన్ని కంపెనీస్ అయితే మంచి రెవెన్యూస్ అయితే సంపాదిస్తున్నారు వీళ్ళు. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కాస్ట్ అయితే తక్కువ పడుతుంది. ఇక్కడ లేబర్ కాస్ట్ కానీ అన్ని ప్రైజెస్ కానీ లో ప్రైజెస్లో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తుంటారు. యూఎస్కి అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్స్ అయితే ఎక్కువ చేస్తుంటారు. అండ్ మన ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అయితే ఫ్యూచర్లో ఒక 10% CAGRతో గ్రో అవుతుంది అనే టాక్ అయితే ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ డెఫినెట్గా ఒక డీసెంట్ ఇండస్ట్రీ, కానీ ఇది సిక్లికల్ బిజినెస్, కొంచెం సిక్లికల్ అయితే ఉంటుంది. మనం కొంచెం పేషెన్స్గా హోల్డ్ చేయాలి మనం. అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో బెస్ట్ స్టాక్స్ ఏ ఉన్నాయి అండ్ ప్రజెంట్ టైంలో బై చేయొచ్చా, ఏ స్టాక్స్ బై చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తూ ఒక 3 స్టాక్స్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఒక 3 బెస్ట్ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కంపెనీ నితిన్ స్పిన్నర్స్. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. వీళ్ళ మార్కెట్ క్యాప్ 1424 crores. వీళ్ళ PE చూస్తే 6.73 PEతో ట్రేడ్ అవుతుంది ప్రజెంట్ చూస్తే. అండ్ బుక్ వాల్యూ మనం చూస్తే 170 రూపీస్ అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినప్పుడు 1.49తో అయితే ట్రేడ్ అవుతుంది. మనం లాస్ట్లో వాల్యుయేషన్ చూద్దాం, ఈ కంపెనీ వాల్యుయేషన్స్. డెట్ అయితే 577 crores. మనం డెట్ టు ఈక్విటీ చూసినప్పుడు 0.6తో ట్రేడ్ అవుతుంది. పర్లేదు, రిస్క్ అయితే పెద్దగా లేదు, డెట్ అయితే పెద్దగా ఎక్కువ లేదు. వీళ్ళ ROCE 36.6 అండ్ ROE 45.7 చాలా బాగా అయితే ఉంది వీళ్ళ ROCE కానీ ROE కానీ. ఈ కంపెనీ 1993లో స్టార్ట్ అయ్యి చాలా చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి చాలా ఎక్స్పాన్షన్స్ అయితే చాలా చేశారు వీళ్ళు. వీళ్ళ రెవెన్యూ బ్రేకప్ మనం చూస్తే యాన్ పైన 70%, ఓవెన్ ఫ్యాబ్రిక్స్ పైన 14%, నిట్టెడ్ ఫ్యాబ్రిక్స్ పైన 11%, అదర్స్ 5%. వీళ్ళ ఎక్స్పోర్ట్స్ మీదే ఎక్కువ వీళ్ళు సంపాదిస్తున్నారు. ఆల్మోస్ట్ 73%. మన FY 2022లో చూస్తే ఆల్మోస్ట్ 73% ఎక్స్పోర్ట్స్ నుంచి సంపాదిస్తున్నారు. అండ్ డొమెస్టిక్లో 27% అయితే సంపాదిస్తున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళ సప్లై చేసే బ్రాండ్స్, వీళ్ళ క్లయింట్స్ ఎవరెవరు ఉన్నారు మనం చూస్తే టాప్ బ్రాండ్స్ అన్ని చాలా ఉన్నాయి. రైమండ్స్, అరవింద్, డోయినీర్, డెకోర్, సియరామ్స్, వెల్స్పెన్ ఎక్సెట్రా మన డొమెస్టిక్ మార్కెట్లో మనం చూస్తే. అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మనం ఇంటర్నేషనల్ చూస్తే జారా, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటాన్, H&M, మార్కో పోలో ఇలాగ ఇంటర్నేషనల్ బ్రాండ్స్లో కూడా వీళ్ళకైతే క్లయింట్స్ అయితే ఉన్నారు. వీళ్ళు టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇలాగ పెద్ద పెద్ద బ్రాండ్స్కి అయితే వీళ్ళు సప్లై చేస్తుంటారు వీళ్ళు. అండ్ ఈ కంపెనీ వాళ్ళు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు. ఈ కంపెనీ మనం 2021లో చూస్తే 7000+ స్పిన్నర్స్ వీళ్ళు యాడ్ చేశారు. అండ్ క్యాపెక్స్ హెవీగా పెడుతున్నారు వీళ్ళ ఎక్స్పాన్షన్స్ పైన. వీళ్ళ FY 16 నుంచి FY 2020కి చూస్తే వీళ్ళ ఆల్మోస్ట్ వీళ్ళ కెపాసిటీస్ డబుల్ అయితే వీళ్ళు చేశారు వీళ్ళ ఎక్స్పాన్షన్స్. అండ్ ఈ కంపెనీ ప్రోస్ మనం చూస్తే కంపెనీ హ్యాస్ రిడ్యూస్డ్ డెత్,
కంపెనీ హ్యాస్ డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్ ఆఫ్ 41.8 CAGR ఓవర్ పాస్ట్ 5 years. మంచి CAGRతో అయితే గ్రో అవుతున్నారు వీళ్ళు. అండ్ మీడియం సేల్స్ గ్రోత్ చూస్తే 15.8 లాస్ట్ 10 yearsగా. అండ్ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చూద్దాం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఈ కంపెనీ ఎలా గ్రో అవుతుంది ఒకసారి చూద్దాం. వీళ్ళ సేల్స్ చూస్తే మనం 2011లో 411 నుంచి మళ్ళీ 422, 446 ఇలా గ్రో అవుతూ మనం చూస్తే 2020లో 1436, మళ్ళీ 1622. అక్కడి నుంచి 2022లో లాస్ట్ ఇయర్ మనం చూస్తే చాలా గ్రో అయితే అయింది. సేల్స్ అయితే 2690. 2021కి 2022కి గ్రోత్ అయితే మళ్ళీ బాగా కనబడింది. అండ్ రీసెంట్ ఇయర్లో మనం చూస్తే ఇంకా 1 quarter రిజల్ట్స్ అయితే రాలేదు. 2521 వీళ్ళ సేల్స్ గ్రోత్ అయితే బాగా అయితే అవుతుంది. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మనం చూస్తే 2018 నుంచి చూసినప్పుడు 2018లో 14%, మళ్ళీ 2020లో 12% కొంచెం ఫాలో అయింది. 2021 16 అండ్ లాస్ట్ ఇయర్ మనం చూస్తే 24% హైగా వచ్చిన తర్వాత ఈ ఇయర్ మళ్ళీ 16% అయితే వచ్చింది. వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే డీసెంట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. అండ్ నెట్ ప్రాఫిట్ మనం చూస్తే మనం 2018 నుంచి చూస్తే 2018లో 52 crores ఉన్నది. అలా గ్రో అవుతూ ప్రజెంట్ మనం 2022లో చాలా గ్రో అయ్యి 326 crores చాలా గ్రో అయింది. తర్వాత రీసెంట్ ఇయర్స్లో కొంచెం ఫాలో అయింది. ప్రజెంట్ మన ఇయర్లో చూస్తే 1 quarter రిజల్ట్స్ ఇంకా రాలేదు. 212 crores అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం డౌన్ అయితే అయింది. నేను చెప్పాను కదా అన్ని టెక్స్టైల్ స్టాక్స్ కూడా సఫర్ అయ్యాయి ఈ లాస్ట్ ఇయర్ అయితే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఓకే, మనం స్టాక్ వాల్యుయేషన్ చూద్దాం. స్టాక్ వాల్యుయేషన్ చూసినప్పుడు వీళ్ళ మీడియం PE చూస్తే 5.7 అయితే ఉంది. కానీ ప్రజెంట్ చూస్తే మనకి 6.7 ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా స్టాక్ ఫాల్ అయినప్పుడు చాలా చీప్ వాల్యుయేషన్లో ఉండింది. మళ్ళీ ఈ మధ్య కొంచెం ర్యాలీ అవడంతో కొంచెం వాల్యుయేషన్ అంటే ఎక్స్పెన్సివ్గా అయితే లేదు, డీసెంట్ వాల్యుయేషన్లో అయితే ఉంది. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినప్పుడు మీడియం PB వాల్యూ 0.9 అయితే ఉంది. అండ్ ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది 1.5 ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. వాల్యుయేషన్స్ వైజ్ అయితే డీసెంట్ వాల్యుయేషన్, రీజనబుల్ వాల్యుయేషన్లో అయితే ట్రేడ్ అవుతుంది ప్రజెంట్గా. 1 month బ్యాక్ అలా చూస్తుంటే మనకి చీప్ వాల్యుయేషన్లో అయితే ట్రేడ్ అవుతుండింది. ఇప్పుడు కొంచెం ర్యాలీ అయిన తర్వాత ఇప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్స్కి అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ వర్ధమాన్ టెక్స్టైల్స్. అండ్ ఈ కంపెనీ ఆల్మోస్ట్ 75 కంట్రీస్తో వీళ్ళైతే బిజినెస్ చేస్తున్నారు. మెయిన్గా వీళ్ళు రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చూస్తే మెయిన్గా వీళ్ళకి USA నుంచి, యూరోప్ నుంచి అండ్ ఏషియా నుంచి వీళ్ళకి ఎక్కువ రెవెన్యూస్ అయితే వస్తున్నాయి వీళ్ళకి. అండ్ వీళ్ళ రెవెన్యూస్ డొమెస్టిక్ నుంచి చూస్తే 61% ఆఫ్ రెవెన్యూస్ FY 2020లో 61% అయితే వీళ్ళకి వచ్చింది డొమెస్టిక్ నుంచి. అండ్ వీళ్ళ క్లయింట్ బేస్ మనం చూద్దాం. వీళ్ళకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే వీళ్ళ క్లయింట్స్ ఉన్నారు. GAP, H&W, వాల్మార్ట్, కెల్విన్ క్లెయిన్, టామీ హిల్ఫైర్ అండ్ సో ఆన్. వీళ్ళు వర్ధమాన్ ఇండస్ట్రీస్ ప్రెజెంట్ ఇన్ 58 కంట్రీస్లో వీళ్ళ ప్రెజెన్స్ అయితే వీళ్ళు ఉంది. అండ్ వీళ్ళు 2020లో 1400 crores అయితే వీళ్ళు స్పెండ్ చేశారు వీళ్ళ ఎక్స్పాన్షన్స్ కోసం. ఆల్మోస్ట్ 1 lakh స్పిండిల్స్ని కొత్తగా యాడ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఎక్స్పాన్షన్స్ మీద వీళ్ళు బాగా ఫోకస్ చేస్తున్నారు ఈ కంపెనీ. అండ్ ఈ వర్ధమాన్ టెక్స్టైల్స్ ఒక మిడ్ క్యాప్ కంపెనీ. వీళ్ళ మార్కెట్ క్యాప్ చూస్తే 9100 crores అయితే ఉంది. అండ్ PE 9.1తో ట్రేడ్ అవుతుంది. మన ROCE 23.7, ROE 21.8తో అయితే ఉంది. డీసెంట్గా ఉంది వీళ్ళ నెంబర్స్ అయితే. అండ్ డెట్ చూస్తే 1537 crores, డెట్ టు ఈక్విటీ 0.19. అసలు చాలా తక్కువ డెట్ ఉంది. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఓకే, ఈ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినప్పుడు మన వీళ్ళ సేల్స్ గ్రోత్ మనం చూస్తే డీసెంట్గా గ్రో అవుతుంది. మనం 2011 నుంచి చూస్తే ప్రజెంట్ ఇయర్ వరకు వీళ్ళ సేల్స్ గ్రోత్ అయితే డీసెంట్గా గ్రో అవుతుంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినప్పుడు కూడా వీళ్ళు డీసెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనం 2018 చూసినప్పుడు 14%, 17%, 14% అలా చూసి లాస్ట్ ఇయర్లో మాత్రం 2022లో 24% అయితే ఎక్కువ వచ్చింది. మళ్ళీ ఇయర్ 15%కి అయితే వచ్చింది. డీసెంట్గా అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నెట్ ప్రాఫిట్ చూసినప్పుడు కూడా వీళ్ళు గ్రోత్ అయితే డీసెంట్గా అయితే ఉంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ 2018 నుంచి చూసినప్పుడు 592 crores అండ్ 2019లో 741 ఇలాగ గ్రోత్. 2022లో మాత్రం చాలా ఎక్కువ వచ్చింది వీళ్ళకి ప్రాఫిట్. అండ్ ఇయర్లో కొంచెం డౌన్ అయితే అయింది. సేమ్ అన్ని టెక్స్టైల్ కంపెనీస్ లాగా ఈ కంపెనీ కూడా సేమ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. కంపెనీ ఫండమెంటల్గా చూసిన డీసెంట్ కంపెనీ ఇది. ఓకే, కంపెనీ వాల్యుయేషన్స్ చూద్దాం. కంపెనీ వాల్యుయేషన్స్ చూసినప్పుడు మనకి మీడియం PE మన కంపెనీలో 8.7 అయితే ఉంది. అండ్ ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది 9.5 ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. డీసెంట్ వాల్యుయేషన్లో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూలో చూద్దాం మనం. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూలో చూసినప్పుడు మీడియం PB 1.1 అండ్ ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది కూడా 1.1 సేమ్ అదే రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. మనకి మంచి అంటే డీసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో అయితే ట్రేడ్ అవుతుంది ఈ కంపెనీ. అండ్ థర్డ్ కంపెనీ వెల్స్పన్ ఇండియా. ఈ కంపెనీ చూస్తే 84% ఆఫ్ ద రెవెన్యూస్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్. మెయిన్గా వీళ్ళు ఎక్స్పోర్ట్స్ నుంచి ఎక్కువ వీళ్ళ రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ US అండ్ యూరప్ రీజన్స్లో ఎక్కువ వీళ్ళు ఎక్స్పోర్ట్స్ అయితే వీళ్ళు చేస్తున్నారు. అండ్ USAలో వీళ్ళకి చూస్తే 67% సేల్స్ అవుతున్నాయి. అండ్ యూరోప్లో 17%, ఇండియాలో 7%,
రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ 9%. మెయిన్గా వీళ్ళకి ఎక్కువ యూఎస్ నుంచి ఎక్కువ వీళ్ళకి రెవెన్యూస్ అయితే వీళ్ళకి వస్తున్నాయి. అండ్ ఈ స్టాక్ ఒక మిడ్ క్యాప్ కంపెనీ. వీళ్ళ మార్కెట్ క్యాప్ చూస్తే 8,384 crores ఒక మిడ్ క్యాప్ కంపెనీ ఇది. ROCE 14.5, ROE 15.8. ఓకే డీసెంట్ చెప్పాలంటే. అండ్ డెట్ చూస్తే 3,113 crores అండ్ రిజర్వ్స్లో 3,815 crores అండ్ డెట్ టు ఈక్విటీ చూస్తే 0.8. కొంచెం డెట్ అయితే కొంచెం ఉంది, మరీ ఎక్కువ కాదు. అండ్ వీళ్ళు సేల్స్ గ్రోత్ చూస్తే డీసెంట్గా గ్రో అయ్యారు వీళ్ళు ఓవర్ ఇయర్స్. మంచి గ్రోత్ అయితే పర్లేదు, డీసెంట్ గ్రోత్ అయితే చెప్పచ్చు, మరి సూపర్ గ్రోత్ అని చెప్పను, డీసెంట్ గ్రోత్ అయితే ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినప్పుడు ఈ ఇయర్లో మాత్రం చాలా ఫాల్ అయింది, ఆల్మోస్ట్ 9%. చెప్పాలంటే కొంచెం నెగిటివ్, ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళు యూఎస్ఏకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా. యూఎస్లో ఇన్ఫ్లేషన్ వల్ల వీళ్ళకి మార్కెట్ అయితే కొంచెం డౌన్ అయింది, దానివల్ల వీళ్ళకి మార్జిన్స్ అయితే బాగా పడ్డాయి. 9% ఈ ఇయర్ బాగా ఎఫెక్ట్ అయింది ఈ కంపెనీ అయితే. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూసినప్పుడు 15%, 18% డీసెంట్గా అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నెట్ ప్రాఫిట్ చూసినప్పుడు కూడా డీసెంట్ గ్రోత్ అయితే కనబడుతుంది, మరి సూపర్ గ్రోత్ అని నేను చెప్పను, డీసెంట్ గ్రోత్ అయితే కనబడుతుంది. కానీ ఇయర్ చూస్తే చాలా నెట్ ప్రాఫిట్ తగ్గింది, 125 crores లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి చూస్తే. దానివల్ల స్టాక్ ప్రైస్ కూడా చాలా ఫాలో అయింది. మనం చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళ స్టాక్ ప్రైస్ చూస్తే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 160 rupees ప్రైస్లో ఉన్నది, ఫాలో అవుతూ ఆల్మోస్ట్ 63 rupeesకి అయితే ఫాలో అయింది. ఎంత పర్సెంట్ ఫాలో అయిందో మీరే చూడండి, 160 rupees నుంచి 63 rupees. వీళ్ళ ప్రాఫిట్స్ తగ్గడం వల్ల వీళ్ళ ప్రైస్ కూడా, స్టాక్ ప్రైస్ కూడా చాలా ఫాలో అయింది. అండ్ రీసెంట్గా కొంచెం రికవర్ అయ్యి లాస్ట్ 1 week నుంచి మనం చూస్తే 63 rupees నుంచి 80 rupeesకి అయితే 20 rupees అయితే స్టాక్ ప్రైస్ అయితే బాగా పెరిగింది కొంచెం. అండ్ మనం స్టాక్ వాల్యుయేషన్ చూద్దాం. వీళ్ళ మీడియం PE చూస్తే 12.5 ఉంది అండ్ ప్రజెంట్ వీళ్ళ ట్రేడ్ అవుతుంది 28.6. కొంచెం ఎక్కువ చూపిస్తుంది కదా వీళ్ళ PE వాల్యూ, కానీ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది. ఎందుకు అంటే వీళ్ళవి ఇంకా నెంబర్స్ ఇంకా యాడ్ అవ్వలేదు, వీళ్ళ రిజల్ట్స్ ఇంకా వీళ్ళు పోస్ట్ చేయలేదు అండ్ వీళ్ళ రిజల్ట్స్ ఇంకా వీళ్ళు యాడ్ కావలేదు. కాబట్టి ప్రైస్ ఈ మధ్య కొంచెం బాగా మూవ్మెంట్ అవ్వడం వల్ల వీళ్ళ PE రేషియో అయితే ఎక్కువ చూపిస్తుంది. ఒక్కొక్కసారి మన PE వాల్యూ కరెక్ట్ కాదు మనం చూడడం, ప్రైస్ టు బుక్ వాల్యూ చూడడం కొంచెం మనకు రీజన్గా అనిపిస్తుంది. మనం ప్రైస్ టు బుక్ వాల్యూ చూద్దాం, దానివల్ల మనకు నీట్గా తెలుస్తుంది వాల్యుయేషన్స్. వీళ్ళ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినప్పుడు వీళ్ళ మీడియం PB వాల్యూ 2.2 అయితే ఉంది. అండ్ రీసెంట్గా మనం చూస్తే స్టాక్ ప్రైస్ బాగా ఫాలో అవడంతో 1.6కి అయితే పడిపోయింది. చాలా చీప్ వాల్యుయేషన్స్కి అయితే పడిపోయి ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగి 2.1కి అయితే వచ్చింది. డీసెంట్ వాల్యుయేషన్ చెప్పాలంటే, డీసెంట్ అండ్ రీజనబుల్ వాల్యుయేషన్స్కి అయితే వచ్చింది. ఈ స్టాక్ నేనైతే గ్రేట్ స్టాక్ అని చెప్పను, ఈ వెల్స్పన్ ఇండియా స్టాక్. కానీ మెయిన్ థింగ్ వాల్యుయేషన్స్ చీప్గా అయితే ఉంది. ఈ 3 స్టాక్స్ ర్యాంకింగ్ వైజ్ చెప్పాలంటే ఫస్ట్ ప్లేస్ నితిన్ స్పిన్నర్స్కి ఇస్తాను. అది చాలా స్మాల్ క్యాప్ కంపెనీ, మనకి లాంగ్ పీరియడ్లో మనం హోల్డ్ చేస్తే మనకి వెల్త్ కొంచెం బాగా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఫస్ట్ ప్లేస్ నితిన్ స్పిన్నర్స్. సెకండ్ ప్లేస్ వర్ధమాన్ టెక్స్టైల్స్, ఇది మిడ్ క్యాప్ కంపెనీ, ఒక డీసెంట్ కంపెనీ ఇది. అండ్ థర్డ్ ప్లేస్ వెల్స్పన్ ఇండియాకి ఇస్తాను. వీళ్ళది గ్రోత్ అయితే నాకు చాలా ఫాస్ట్ గ్రోత్ అయితే నాకు కనబడలేదు, కానీ డీసెంట్ గ్రోత్, వీళ్ళ డీసెంట్ గ్రోత్ అయితే ఉంది. ప్రజెంట్ మెయిన్ థింగ్ చెప్పాలంటే వీళ్ళ వాల్యుయేషన్స్ చాలా చీప్ వాల్యుయేషన్తో ఉండడంతో నేను ఈ స్టాక్ని అయితే పిక్ చేసుకున్నాను. ఈ చీప్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకి కొంచెం మనకు షార్ట్ టర్మ్లో మనకి గ్రోత్ అయితే కనబడుతుంది కదా, అందుకని వెల్స్పన్ ఇండియా స్టాక్ని అయితే నేను పిక్ చేసుకున్నాను థర్డ్ స్టాక్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో మీకు స్టాక్ మార్కెట్లో మంచి న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి వస్తుంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఏదైనా కొత్త వీడియో ఆర్ ఇన్ఫర్మేషన్ మన స్టాక్ మార్కెట్ గురించి వచ్చినప్పుడు మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ నుంచి అయితే వస్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ మనది, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.